హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్స్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మడత కాజా అండి. సింపుల్గా ఎలా ట్రై చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. అచ్చం స్వీట్ షాప్లో బయట ఎలా తయారు చేసుకుంటామో ఎలా అయితే వస్తుందో స్వీట్ అలా ఉంటుందండి. ముందుగా నేను మైదా పిండి తీసుకుంటున్నానండి. ఒక మైదా పిండి తీసుకున్నాక కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా యాడ్ చేసి కలుపుకోవాలండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చక్కెర పాకం పట్టుకోవాలండి. కొన్ని చక్కెర పోసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఇలా స్టిక్కీగా ఇట్లా ముట్టుకుంటే స్టిక్కీగా ఉండాలండి. స్టిక్కీగా ఉండాలి. ఇలా తీగ పాకం వచ్చే వరకు ఉంచుకున్నాక ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ క్రిస్టల్స్ పట్టకుండా ఒక నిమ్మ చెక్కని పిండుకోవాలి, నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చాక దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక ప్లేట్ మీద పిండి అప్లై చేసి పిండిని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక ఇది కట్ చేసుకొని ఇలా వీడియో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోల్ చేసుకున్న వాటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా కొంచెం ప్రెస్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక మడత కాజాలను ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక వీటిని తీసుకొని మనం ముందుగా పట్టుకున్న పాకంలోకి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మడత కాజాలు రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.